ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. మరి ఈ దినం మనొక ధ్యానాంశంలోనికి వెళ్దాము. ఈ ధ్యానాంశంలోనికి వెళ్ళేటప్పుడు ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, మేము మీ యొక్క మాటలు ప్రారంభం మాట్లాడుకొని పోవచ్చుండగా, అయ్యా తండ్రి, మీ మాటలు జీవమై ఉన్నాయి కనుక నానా, మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి కనుక, మీ మాటలు మాకు జ్ఞానం ఇస్తాయి కనుక ప్రభువా, నా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మాటలను నాయన మా హృదయాల మీద వ్రాయండి నాయన. మా మనస్సులో మీ యొక్క ధర్మ విధులను ఉంచండి ప్రభువా. ఈ దినము కూడా అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని జీవింపచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం మనము ధ్యానం చేసుకోవాలనుకుంటున్న ధ్యానాంశము ఆదికాండము 3వ అధ్యాయము. ఈ ఆదికాండము 3వ అధ్యాయము మనందరికీ తెలిసిందే. క్రైస్తవులు అన్న వాళ్ళందరికీ ఆది నుంచి మనకు తెలిసిన మాటలే. అయితే కొన్ని విషయాలు ఈ దినము ధ్యానం చేసుకుందాము. దేవుడి దీనిలో నుంచి మనకేమి నేర్పించబోతున్నాడు అనేది మనం కొంచెం లోతుగా పరిశీలన చేసుకుందాము. ఈ ఆదికాండం 3వ అధ్యాయం స్టార్టింగ్లో ఎట్లా ఉందంటే, మరి సర్పము యుక్తి గలదై ఉన్నది. అవ్వమ్మ గారు ఒక్కళ్ళే ఉండటం ఈ సర్పం చూసింది. వెళ్ళి అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని చెప్పి ఒక డౌట్ని ఆమె మైండ్లో వేసింది. ఇదిగో ఈ చెట్టు ఫలాలను మిమ్మల్ని తినొద్దన్నాడా? దేని ఫలంలైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని క్వశ్చన్ చేస్తూ ఉంది. అప్పుడు అవ్వమ్మ గారు అంటున్నారు, మరి ఇంకా అన్ని ఫలాలు మేము తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మాత్రం మేము తినకూడదు అని అనగానే వెంటనే అపవాది ఏం చేస్తున్నాడంటే, అదేం కాదు, మీరు అది తింటే మీరు కూడా దేవతల వలె అవుతారని చెప్పి దేవుడికి తెలుసు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనము ప్రియ సహోదరి సహోదరుడా, 2 విషయాలు మనం గుర్తించాలి. ఒకటి, స్త్రీ ఒంటరిగా ఉండటం చూసినప్పుడు వాడు అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అపవాది మాటల్లో వాడిని, ఆ యొక్క స్త్రీని మాటల్లో పెట్టాలి అని, తద్వారా స్త్రీ బలహీన ఘటం కనుక ఆమె లోబడుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే మరి వీళ్ళు ప్రతిదినము దేవునితో సహవాసంలో ఉన్నారు. ప్రతిదినము దేవుడు దిగివచ్చి, తండ్రి అయిన దేవుడు దిగివచ్చి వారితో ఆ యొక్క చల్లపూట మాట్లాడుతున్నారు అనేది మనం తర్వాత వచనాల్లో చూసినప్పుడు, మరి చల్లపూట దేవుడు వచ్చి అడిగినప్పుడు మేము దాక్కొని ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ప్రతిదినము వీరు సహవాసంలో దేవునితో ఉన్నారు. దేవునితో ఉన్నప్పుడు మరి ఎందుకు అంత ఈజీగా పాపంలో పడిపోగలుగుతున్నారు? మరి ఒక సాతాను మాట్లాడుతుంటే ఎందుకు అవ్వమ్మ గుర్తించలేకపోయింది? దేవుని సహవాసంలో ఉన్నప్పుడు కూడా, మరి దేవునితో ఉన్నప్పుడు కూడా ఎందుకు అవ్వమ్మ గారు ఈ యొక్క ఈవిల్ అపవాది యొక్క వాయిస్ని, ఈవిల్ అటాక్ని ఎందుకు గ్రహించలేకపోయింది? ఈ యొక్క విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం మనం గ్రహించాలండి. ఏంటంటే, మనము పాపంలో పడిపోవడం అనేది ఒక దినంలో, ఒక క్షణంలో, ఒక బలహీన సమయంలో జరగదు. దేవుని పిల్లలు అంటే లోకస్తులు, అన్యుల గురించి నేను ఎప్పుడూ మాట్లాడట్లేదు, కానీ దేవుని పిల్లల గురించి, దేవునితో ఉన్న బిడ్డల గురించి, దేవుని సహవాసంలో ఎదుగుతూ ఉన్న వారి గురించి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తున్నప్పుడు సహవాసంలో ఉన్న వ్యక్తి సడన్గా ఎలాగా పడిపోతుంది? సడన్గా అపవాది వాయిస్ని ఎందుకు గ్రహించలేకపోయింది అంటే, ఈ లోపల ఆల్రెడీ కొంత కార్యము దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది కాబట్టే ఒక అపవాది ఒక చిన్న డౌట్ని ఎరేజ్ చేసి, ఒక చిన్న నెగిటివిటీని ఆ యొక్క మనస్సులో క్రియేట్ చేసినప్పుడు వెంటనే ఆ యొక్క నెగిటివిటీకి ఈమె పడిపోయింది. మీరు దేవతల వలె అవుతారు అని చెప్పి దేవుడికి తెలుసు, దేవునికి తెలియను అని చెప్పింది. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే, మీరు దేవతల్లాగా అవుతారు కాబట్టి ప్రభువు వద్దు అని చెప్పాడు, కాబట్టి దేవుడికి తెలుసు మీరు దేవతల్లాగా అయిపోతారు అని చెప్పి
దేవుణ్ణి ఒక నెగిటివ్ వ్యూలో, దేవుని గురించి ఒక నెగిటివ్గా వాళ్ళకి చూపించాలి అని, ఆమెకు చూపించాలి అని అది ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ నెగిటివ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది మనలో సాతాను. ఇది మనం గుర్తించాలి. మనం ఏ విషయాల గురించి అయినా నెగిటివ్గా ముందు ఆలోచన చేస్తున్నాము, నెగిటివ్గా చేస్తున్నాము అని అంటే అది మనలో అపవాది వేస్తున్న విత్తనాలు. ఈ విత్తనాలు వెంటనే ఎలా ఫలించాయంటే ఆల్రెడీ నేల దానికి అనుకూలంగా ఉన్నది. అంటే మరి ఆదాము గారిలో, అవ్వమ్మలో దేవుని వ్యతిరేకమైన మనస్సు ఆల్రెడీ లోపల పనిచేస్తూ ఉన్నది. ఒక విషయం మనం గ్రహించాలి అండి, మనకి లోపల ఏం జరుగుతుంది అనేది మనకు ముందుగా తెలియదు. కానీ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే దాని బయటకు వచ్చినప్పుడు, మొక్క బయటకు వచ్చినప్పుడు అది ఏ మొక్క అనేది అర్థమైపోతుంది. మన లోపల ఉన్న విత్తనం ఏంటనేది అర్థమైపోతుంది. మన లోపల గోధుమలు ఉంటే గోధుమ మొక్కలు బయటకు వస్తాయి, గురుగులు ఉంటే గురుగులు బయటకు వస్తాయి. అలాగే మనం ఏ విత్తనం విత్తుతుంటే ఆ మొక్కలు బయటకు వస్తాయి. అంటే ఆల్రెడీ ప్రభువు పట్ల వీరిలో కొంత వ్యతిరేకత, అంటే రెబెలియస్ నేచర్ అనేది లోపల పనిచేస్తూ ఉంది, ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు అదే అదనుగా అదే సమయాన్ని చూసుకొని అపవాది అటాక్ చేయడం మొదలు పెడుతున్నాడు. మనం కూడా కొంతమంది గురించి కొన్ని సందర్భాల్లో అనేక విషయాలు ఎగ్జాక్ట్గా ప్రతిసారి ఈ వ్యక్తే అని ఉండదు, కానీ మన లోపల అపవాది చాలాసార్లు నెగిటివ్ సీడ్స్ వేస్తూ ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. గ్రహించలేని పరిస్థితుల్లో చాలాసార్లు ఉంటాం. ఈ యొక్క నెగిటివ్ సీడ్స్ వేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పర్సనల్గా మరి నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తాడంటే అపవాది ఒక వ్యక్తి గురించి నెగిటివ్ మాట్లాడతాడు. మొదట ఒక వ్యక్తి గురించి మనకి నెగిటివ్ తీసుకొస్తాడు, తర్వాత ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి అయిపోయాక తర్వాత ఇంకొక వ్యక్తి, తర్వాత కొన్ని దినాలకి ఇంకొక వ్యక్తి గురించి మనకి నెగిటివ్ క్రియేట్ చేస్తాడు. మళ్ళా ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఇలాగా టోటల్గా హృదయంలో చాలా చేదు తీసుకొని వస్తాడు. ఇది ఒక భయంకరమైన పోరాటం అండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఏశావు వంటి వ్యభిచారి అయినను, భ్రష్టుడైనను మరి ఎవరు లేరని చెప్తా, చేదైన వేరు ఏదైనా కలదేమోనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు. మీలో ఎవడైనను, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నారు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కున అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజమే ఈ యొక్క నెగిటివిటీ మనలో చాలా ఉంది. మనం కొంతమందిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, కొంతమందిని మనము మన సహోదరులుగా మనము ప్రేమించలేని పరిస్థితి. వాళ్ళు మనకి చెడు చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, మనల్ని బాధపరిచేవారు. అయినా కానీ ప్రభు అంటున్నారు వారిని మనము క్షమించాలి అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా మరి నేను ఒక ప్రేయర్ చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భక్తుడు చెప్తూ ఉన్నాడు, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండటానికి అడ్డుపడుతున్నవి ఏంటి అంటే మన క్షమించలేని తనము. అంటే ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఏమంటున్నాడంటే, మా అపరాధములను మీరు క్షమించిన ప్రకారము మేము ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధములను క్షమించుడి. అంటే మనం ఇతరులను క్షమించకపోతే
మన అపరాధములు కూడా క్షమించబడవు. ఆ నెగిటివ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ చిన్న విత్తనం ఒక వ్యక్తి గురించి, తర్వాత ఇద్దరు వ్యక్తులు, తర్వాత కొంతమంది, తర్వాత మన సంఘంలో ఉన్న మన సహోదరుల గురించి, చివరికి ఆ నెగిటివిటీ పాస్టర్ గారి మీదకి వెళ్ళిపోతుంది. పాస్టర్ గారు అంటే కూడా నెగిటివ్, పాస్టర్ గారు అంటే కూడా వ్యతిరేకత, పాస్టర్ గారికి కూడా విరోధంగా తయారవటం. ఇక పాస్టర్ గారికి విరోధంగా తయారయ్యాము అంటే అర్థం ఏంటంటే, మనం ఇండైరెక్ట్గా దేవునికి విరోధంగా ఉన్నాము అని అర్థం. ఎందుకంటే మోషే గారి మీద ఇక ఇజ్రాయేలీలు సణుగుతూ వణుగుతూ ఉన్నప్పుడు, మనము యొక్క మోషే గారి మీద ఇజ్రాయేలీలు తిరగబడినప్పుడు, మోషే గారు వెళ్ళి మరి దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నారంటే, మోషే, వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేయలేదు, వారు నా మీదనే తిరుగుబాటు చేసి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ తిరుగుబాటు నేచరు, ఈ తిరుగుబాటు స్వభావం అనేది ఇక పాస్టర్ గారికి మీద చేశారంటే మనం ఇండైరెక్ట్గా దేవుని మీద చేస్తున్నాము. ఈ నెగిటివ్ సీడ్ మన లోపల ఉందేమో మనం చూసుకోవాలి. చాలా విషయాల్లో ఇది ఒక పెద్ద పోరాటం. ఈ యొక్క మనుషులను మనము యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇక వారి అపరాధములను మనము క్షమించలేకపోవటం, మన ఎడల అపరాధం చేసిన వారిని క్షమించలేకపోవటము. అందువలన మన యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరడం లేదు అంట. దేవుడు మన యొక్క అపరాధములను క్షమించలేకపోతున్నాడు. ఆయనకి మనకి మధ్య అడ్డుగోడల్లాగా ఈ యొక్క దోషాలు ఉన్నాయి అని చెప్పి మరి వాక్యంలో చెప్పబడినట్లుగా, అలాగా ఈ సీడ్ అనేది ఆ సాతాను విత్తుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు ఆ మాట అన్నాడో ఇమ్మీడియట్గా వాని మాటకు ఆకర్షితురాలైపోయింది. ఎందుకంటే లోపల ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మనం పాపంలో, దేవుని పిల్లలు పాపంలో పడిపోయారంటే అది ఒక దినంలో జరగదు, ఒక క్షణంలో జరగదు. ఆల్రెడీ దేవునికి వ్యతిరేకంగా, దేవుని విధానాలకు వ్యతిరేకంగా లోపల కొంత కార్యం జరుగుతూ ఉంది. అప్పుడే వీళ్ళు పాపంలో పడిపోయే ఛాన్స్ ఉన్నది. అయితే దేవుని సహవాసంతో ఉంటా ఎలా పాపంలో పడిపోయిందంటే, దేవునితో సహవాసంలోనే ఉన్నారు కానీ దేవునితో ఐక్యతలో లేరు. కాబట్టే అక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే, ఆదాము అవ్వమ్మ సెపరేట్గా ఉన్నప్పుడు అపవాది అటాక్ చేయగలిగాడు. యేసయ్య మనము సెపరేట్గా ఉన్నప్పుడు సాతాను అటాక్ చేస్తాడు. అంటే ఐక్యత సహవాసంలోనే ఉన్నాం కానీ దేవునితో సంపూర్ణ సహవాసంలో లేవేమో. అందుకే అపవాది మనల్ని శోధిస్తున్నాడేమో. ఈ విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క సహవాసము, మనము దేవునితో ఎలా ఉన్నాము, లోపల సణుగుడు గొణుగుడు ఉందా, మన యొక్క సహోదరుల మీద మరి చేదు వేరు లోపల ఉందా, మరి ఈ విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుడు ఆ మాటని కోట్ చేస్తూ వస్తున్నారు. చేదైన వేరు ఏదైనా కలదేమో జాగ్రత్తగా చూచుకో అని చెప్పి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కాదు నేను కాదు, ప్రతి ఒక్కరము ఈ యొక్క హెచ్చరికల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. అవును ప్రభువా, నేను ఎక్కడ చేదు కలిగి ఉన్నాను, ఏ వ్యక్తి పట్ల నేను క్షమించలేని తనాన్ని కలిగి ఉన్నాను, ఏ వ్యక్తి పట్ల నేను చేదుతనాన్ని లోపల కలిగి ఉన్నాను అని ఆలోచన చేసుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వారిని క్షమించాలి. అప్పుడు మనల్ని ప్రభువు క్షమిస్తాడు. అలాంటి క్షమించే హృదయం మనం లేనప్పుడు ప్రభువు కూడా మనల్ని క్షమించను అని చెప్తున్నారు. మనల్ని కూడా ఆయన అదే తీర్పులో అదే విధంగా తీర్పు తీరుస్తాను అని చెప్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాలు మనం ఆలోచన చేసుకుందాం. ఏదైనా నెగిటివిటీ మన లోపల ఉంటే దాన్ని యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి
ప్రభువా, నా లోపల నుంచి ఈ నెగిటివ్ మైండ్ తీసివేయండి. ఈ వ్యక్తి మీద, లేకపోతే కొంతమంది వ్యక్తుల మీద, వీరి మీద ఉన్న ఆ నెగిటివిటీని నాలోంచి తీసివేయండి. వాళ్ళని నేను క్షమిస్తున్నాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మనము వారి గురించి క్షమాపణ అడుగుదాము. రెండవదిగా, మనం ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తున్నామో, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నామో, మరి వారి గురించి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయటం. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు క్రమేపీ వారి మీద నుండి మన యొక్క కోపాన్ని, మన బాధని, మనం తట్టుకోలేని, యాక్సెప్ట్ చేయలేని మనస్సును కొట్టివేస్తూ ఉంటారు. మనం ఒకరి గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పట్ల మనము ద్వేషం కలిగి ఉండకూడదు. కనుక వారి గురించి మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టామనుకోండి, దేవుడు మనల్ని డీల్ చేయడం మొదలు పెడతారు. కనుక ఈ విషయాలు మనకి ఆలోచింపచేసేవిగా ఉన్నాయా? మరి ఈ విషయాలు ఆలోచింపచేసేవిగా ఉంటే యేసయ్య నామానికే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.